హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని హర్విల్లు. ఈ వీడియోలో మనం ఎంతో ఆరోగ్యకరమైన మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలతో దోశ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. అందుకోసం మనకు అవసరమైన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు నేను చూపిస్తానండి. చాలా మంచిదండి మిల్లెట్స్తో దోశలు, ట్రై చేయండి మీరు కూడా. పిల్లలకు కూడా చాలా మంచిది. ఇందులో మనకి కాల్షియం అన్నీ బాగుంటాయండి. ఐరన్ అంతును బలాన్ని ఇస్తుంది మనకి. ఇగోండి కావాల్సిన ఐటమ్స్ ఇప్పుడు వచ్చేసి 1 కప్పు మినపగుళ్ళు, 1/2 కప్పు పోహ అంటే అటుకులు, 1 కప్పు బాజ్రా అంటే కొర్రలు, 1 కప్ కోడా మిల్లెట్, కోడా అంటే సామలు, 1 కప్పు రాగి, 1 కప్పు జోవర్ అంటే జొన్నలు, రాగులు, జొన్నలు, సజ్జలు, అలాగా 1/2 స్పూన్ ఫెనిగ్రిక్ అదే మెంతులు. వీటన్నింటినీ మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని వాష్ చేసుకోవాలండి బాగా 2-3 టైమ్స్. ఎందుకంటే మిల్లెట్స్ ఉన్నాయి కదా, మిల్లెట్స్కి ఎంత కడిగినా కూడా డస్ట్ లాగా వస్తుంది. సో 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఓవర్ నైట్, కానీ మనకు టైం లేదు అనుకుంటే 6 అవర్స్, టైం ఉందనుకుంటే ఓవర్ నైట్ మనం వీటిని నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని మనం గ్రైండ్ చేసుకోవడమేనండి దోశ బ్యాటర్. మనకి దోశకి ఎలా అయితే మనకు రుబ్బు కావాలో అలాగే స్మూత్గా మనం గ్రైండ్ చేసుకుంటాము వీటన్నింటిని, మిల్లెట్స్ అన్నింటిని. ఇందులో మనం రైస్ ఏమీ యూజ్ చేయమండి. ఇది చాలా హెల్దీ రెసిపీ. పిల్లలకి, వెయిట్ లాస్కి, అదే ఎవరైనా డైట్ చేస్తారు కదా, డైట్ వాళ్ళకి కూడా ఇది బాగుంటుంది. రైస్ యూజ్ చేయం కాబట్టి డైట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. షుగర్ పేషెంట్స్కి ఇలాగా. రైస్ వేయం కనుక మనము 1/2 కప్ పోహ యూజ్ చేసాము, అటుకులు. ఇలా ఫైన్గా మనం రుబ్బుకోవాలి, సాఫ్ట్గా అదే మెత్తగా అయ్యే వరకు మనకి స్మూత్ బ్యాటర్ అనేది తయారవ్వాలి. మనం నార్మల్గా మినపగుళ్ళు, రైస్ ఎలా అయితే మనం దోశకి రుబ్బుకుంటామో దీన్ని కూడా మనం అలాగే రుబ్బు పెట్టుకోవాలండి. ఇదిగోండి రుబ్బుకున్నాక ఇది బాగా మెత్తగా అయిపోయింది, రుబ్బు రెడీ అయిపోయింది. నేను ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. నాకు చేతితో తీయడం రాదండి గ్రైండర్లోది, అందుకోసమే నేను ఇలా ఒక గరిట యూజ్ చేస్తాను, చారు గరిటతో నేను ఇలా తీసుకుంటున్నాను రుబ్బు మొత్తాన్ని. లాస్ట్లో చెయ్యి యూజ్ చేస్తాను క్లీన్ చేయడం కోసం. ఇంకొండి ఇలా తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఒక బాక్స్లో. దీన్ని ఇప్పుడు థిక్గా ఉంది కదా కన్సిస్టెన్సీ, మనం దోశకి యూజ్ చేసేటప్పుడు మనం కావాల్సితే మనం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు, మనకి ఎంత కావాలంటే అలాగ దోశకి. దీన్ని ఒక 4 to 6 అవర్స్ మనము ఫెర్మెంట్ చేసుకోవాలి. ఇది బాగా పొంగిపోతుంది. ఫెర్మెంట్ అయితే మీద మూత పెట్టుకొని ఫెర్మెంట్ చేసుకుంటే ఇలా పొంగుతుంది. ఈ పొంగింది మళ్ళీ ఇలా మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే నార్మల్ స్టేజ్కి వెళ్ళిపోతుందండి. పొంగంతా తీసేస్తుంది, నార్మల్ మనకి దోశ బ్యాటర్లా తయారైపోతుంది. ఇంకొంచెం చూసారా ఎంత చక్కగా ఉందో. చాలా మంచిదండి బ్రేక్ఫాస్ట్కి, డిన్నర్కి మీరు ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. దీన్ని మనకి ఎంత కావాల్సి వస్తే అంత మనం వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని యూజ్ చేసుకుంటాము. మిగిలిన దాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 to 5 days ఉంటుందండి బాగానే పాడవకుండా. మనం పెట్టుకున్న దాంట్లో సాల్ట్ వేసుకుంటాము. మనము స్టోర్ చేయాలనుకునే రుబ్బులో అయితే సాల్ట్ యాడ్ చేయకూడదండి. సాల్ట్ వేస్తే పులుపు ఎక్కువ వచ్చేస్తుంది, వేగంగా పులిసిపోతుంది, ఇంకొన్ను మనకి స్టోర్ ఉండదు, పోతుంది. సో మనం ఏ రోజు ఆ రోజు సాల్ట్ మనము యాడ్ చేసుకుంటే బెటరు. సాల్ట్ అండ్ వాటర్ యాడ్ చేసుకున్నాను నేనైతే. మనకి ఎలా అయితే బ్యాటర్ కావాలో దోశకి అలాగే మనం వాటర్ యాడ్ చేసుకోవడమే. దీన్ని మనం ఏ దోశకైనా వేసుకోవచ్చండి. ఎగ్ దోశ, లేదా మసాలా దోశ, ఆనియన్ దోశ, ప్లెయిన్ దోశ, మసాలా దోశ, ఏ దోశ అయినా వేసుకోవచ్చు ఈ బ్యాటర్తో మనము. నేనైతే జస్ట్ నార్మల్గా ఆనియన్స్ అండ్ క్యారెట్ యాడ్ చేశాను. క్యారెట్ అయితే పిల్లలకి హెల్దీ కదా అని క్యారెట్ యాడ్ చేశాను. మీరు ఎలా కావాల్సి వస్తే ఏ దోశ కావాలంటే ఆ దోశ మీరు వేసుకోవచ్చండి. ఇదిగోండి చాలా చక్కగా దోశ కూడా వచ్చేస్తుంది మనకి. ఏం ప్యాన్కి అలా అంటుకోవడం ఏమి ఉండదు. ఇన్ కేస్ మీకు ఒకవేళ అంటుకుంటుంది అనిపిస్తే కొంచెం ఆనియన్తో రబ్ చేయండి ఒకసారి తవాని. కొద్దిగా ఆయిల్ అలాగా, నేనైతే గీ వేసానండి పిల్లల కోసమని, నెయ్యి వేసాను. మీరు నచ్చితే నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ వేసుకోవచ్చు, మీ ఇష్టమే అది. పిల్లలకి పెట్టాలనుకుంటే మాత్రం కొంచెం నెయ్యే వేయండి, బెటర్, బాగుంటుంది పిల్లలకి. కొద్దిగా అలా కాలనిచ్చుకుంటాము.
మనం లో ఫ్లేమ్లో పెట్టి దోశని కాల్చుకుంటే బాగా క్రిస్పీగా వస్తుందండి. ఇదనే కాదు, నార్మల్ దోశను లో ఫ్లేమ్లో వేసుకుంటే క్రిస్పీ వస్తుంది. ఇగోండి మనకి రెడీ అయిపోయింది దోశ. ఎంత బాగుందో చూడండి. ఎంత టేస్ట్ కూడా చాలా బాగుందండి. పర్సనల్గా చెప్తున్నాను నేను. పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు. నార్మల్ దోశ కంటే ఇదైతే తిన్నారు. వాళ్ళకి కూడా హెల్త్ బెనిఫిట్స్ కూడా దీనివల్ల వస్తుంది. నార్మల్గా మనకి మిల్లెట్స్ తినాలంటే పిల్లలు తినరు కదా, ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్.